కాదు, ప్రపంచవ్యాప్తంగా దసరా అంటే విజయవాడ పేరు వినిపించేలా ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ ఉత్సవ్ పేరుతో ఫెస్టివల్ నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఈ ఏడాది విజయవాడ ఉత్సవ్ ఫెస్టివల్ కు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికోసం కూటమి సర్కార్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దసరా అంటే మైసూరు ఉత్సవాలే గుర్తుకొస్తాయి. అదే రేంజ్లో దసరా అంటూ విజయవాడ ఉత్సవ్ గుర్తొచ్చేలా వినూత్న కార్యక్రమం నిర్వహిస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. విజయవాడ దుర్గమ్మ ఆలయం విశిష్టతను మరింత ఇనుమడింపజేసేలా ఆధ్యాత్మికత, కళలు, సాంస్కృతిక రాజధాని ప్రాముఖ్యతను పిల్లలు పెద్దలందరికీ తెలిసేలా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. విజయవాడ ఉత్సవ్ కోసం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ మంత్రులు, ఎంపీ కేశినేని శివనాథ్, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలంతా విజయవాడ ఉత్సవ్ కోసం భారీ కసరత్తే చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులందరి ఆధ్వర్యంలో విజయవాడ మహోత్సవాలు, విజయవాడ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి విజయవాడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పొలిటికల్ సెంటర్ అని కానివ్వండి, లేకపోతే ఏ విషయం వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు ఇక్కడి నుంచే ప్రారంభం అవటం కానివ్వండి, ఈ విజయవాడ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్న విషయం అందరూ కూడా తెలిసిందే. అన్నిటికంటే మన అమ్మవారు మరి దేశవ్యాప్తంగా కూడా కనకదుర్గ గుడి అంటే చాలా ప్రాచుర్యం పొందింది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విజయవాడ ఇమేజ్ని బిల్డప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. విజయవాడ గొల్లపూడిలో ఎక్స్పో, తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్, సంగీత కళాశాలలో విభిన్నమైన కార్యక్రమాలను ఉత్సవ్లో భాగంగా నిర్వహించనున్నారు. దీనికోసం విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ వేద పండితులు, అధికారుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. విజయవాడ నగరం కళలకి రాజధాని, సాంస్కృతిక రాజధాని. ఇటువంటి సాంస్కృతిక కళల రాజధాని. ఇదివరకు ఎంతోమంది కవులని సన్మానించుకునే వాళ్ళం, సాహితీవేత్తలను సన్మానించుకునే వాళ్ళం. అంతేకాకుండా ఎన్నో కళలు పోషించే వాళ్ళం. సినిమా రంగం ఇక్కడి నుంచి ఉండేది, పత్రికా రంగం మొత్తం ఇక్కడి నుంచే ఉండేది. ఇటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ అటువంటి కళల సాంస్కృతిక రాజధానిగా చేసి అమ్మవారి నుంచి వచ్చే భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని ఒక వినోదంతో పాటు, ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకు తీసుకెళ్లటమే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. విజయవాడ ఉత్సవ్తో పర్యాటకంగానూ నగరానికి పేరు ప్రఖ్యాతులు సమకూరుతాయి. సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ఈ విజయవాడ ఉత్సవ్ను అన్ని వర్గాలు కలిసి దిగ్విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఉత్సవ్లో భాగంగా 45 రోజుల పాటు ఎగ్జిబిషన్లు, సెమినార్లు, ఇన్నోవేషన్ ప్రదర్శనలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. అంతరించిపోతున్న కళలకు జీవం పోసేలా, లోకల్ టాలెంట్ ను వెలికి తీసేలా ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎగ్జిబిషన్ కు అందుబాటు ధరల్లో టికెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఈవెంట్ ను విజయవంతం చేసేలా నగరానికి చెందిన ప్రముఖ నాయకులు, మేధావులతో సలహాలు, సూచనల్ని తీసుకుంటోంది ప్రభుత్వం.